మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బాపూజీ జగ్జీవన్ రామ్ జయంతికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన బాపూజీ జగ్జీవన్ రామ్ జయంతికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అతి చిన్న వయసులోనే చట్టసభల్లో ప్రవేశించి విశేషమైన పరిపాలన, రాజకీయ అనుభవంతో దేశానికి ఎనలేని సేవలు చేసిన బాపూజీ జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని తెలిపారు. దేశం ఎదుర్కొన్న అనేక అధ్యాపక పరిస్థితుల్లో చారిత్రాత్మకమైన విధాన నిర్ణయాల రూపకల్పన అమల్లో బాపూజీ మరవలేనిదని అన్నారు. నాటి సామాజిక అసమానతలపై ప్రశ్నల విడిబాకులు సంధించి ఆత్మగౌరవ నినాదంగా ముందుకు నడిపించిన తీరు ఉపాధ్యాయక పరిస్థితుల్లో సొంత రాజకీయ వేదికకు సైతం వెనుతీయలేదని అన్నారు. పసితరం నుండి జాతీయ భావాలు కలిగి స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని అనంతరం ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. విద్యార్థులు జాతీయ నాయకుల జీవితాలను అధ్యయనం చేసి స్ఫూర్తిని నింపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్సాగర్, ఎన్ఎస్ ప్రోగ్రాం అధికారులు సుధాకర్, శ్రీనివాస్, వగ్గు సైదులు, హరి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.